హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఈరోజు మీకు క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. క్యాబేజీని ఇలా సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ వేసి ఒకసారి అలా కలపండి. తర్వాత పచ్చికరివేపాకు కడిగి వేసుకోండి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత క్యాబేజీ వేసేద్దాం. క్యాబేజీ వేసి మూత పెట్టేద్దాం. పచ్చిశనగపప్పు మనం క్యాబేజీ కట్ చేసే ముందు నానబెట్టుకోవాలి, ఒక 15 మినిట్స్ ముందు. పచ్చిశనగపప్పు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను. క్యాబేజీ ఒక 30% ఉడికింది అనిపించినప్పుడే పచ్చిశనగపప్పు వేసేయండి. తర్వాత అవి 4 మీడియం సైజ్ టమాటాలు. టమాటా కొంచెం తక్కువ వేసుకోండి. టమాటా ఎక్కువ వేస్తే ఏంటంటే పుల్లగా అనిపిస్తుంది మళ్ళీ. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. ధనియా పౌడర్లో నేను ఫ్రై చేసేటప్పుడు ధనియాలు, అందులో చెక్క, లవంగా కూడా వేస్తాను. గరం మసాలా, ఇది ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ మరి ఎక్కువ పోయకండి, అంతే అండి. తర్వాత కొత్తిమీర వేసి కట్టేయడమే గ్యాస్. ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్